2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి 1, 2026న కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలకు సంబంధించి కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఇప్పుడు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చని తెలిపారు. ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ప్రవాస భారతీయులు, విదేశీ పెట్టుబడిదారులు ఆర్బీఐ ఆమోదించిన ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ద్వారా భారతీయ స్టాక్లను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి అనుమతిస్తుంది. ఇందులో భాగంగా సాధారణంగా ఒక వ్యక్తికి 5%, కంపెనీకి 10% అన్ని లావాదేవీల నియంత్రణ నియమాలను పాటిస్తున్నాయని నిర్ధారిస్తుంది. అయితే కరెన్సీ బలహీనత, పన్ను అనంతర రాబడి తగ్గడంతో పాటు విదేశాల్లో సురక్షితమైన రాబడి కారణంగా విదేశీ పెట్టుబడిదారులు 2025లో 19 బిలియన్లు ఉపసంహరించుకున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది. ఈ తాజా నిర్ణయం ప్రకారం భారతదేశం వెలుపల నివసించే వ్యక్తుల వ్యక్తిగత పెట్టుబడి పరిమితిని 5 నుంచి 10% పెంచాలని, అన్ని వ్యక్తిగత PROIలకు మొత్తం పెట్టుబడి పరిమితి ప్రస్తుతం ఉన్న 10% నుంచి 24% పెంచాలని ప్రతిపాదించబడింది. దీంతో ఈ సంస్కరణ అటు పెట్టుబడిదారులకు, ఇటు కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.